వాహనదారులు హెల్మెట్ ధరించి క్షేమంగా గమ్యం చేరాలని, హెల్మెట్ ధరిస్తే మీ కుటుంబాన్ని కాపాడిన వారవుతారని సిఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్ అన్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నుండి హెల్మెట్ ధరించాలంటూ బస్టాండ్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. వాహనదారులకు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేయరాదని విజ్ఞప్తి చేశారు. వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలని, హెల్మెట్ ధరించకపోవడం వలన రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు తలకు బలమైన గాయం తగలటం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ఉంటే తలకు ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు. రోడ్డు ప్రమాదాల వలన మరణించే వారిలో ఎక్కువగా తలకు గాయాలై మరణించడం జరుగుతుందని ఆయన తెలిపారు. మా ఎస్పీ శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ శ్రీ కేవీ సంగం టౌన్ హెడ్ క్వార్టర్లో హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకు హెల్మెట్ ర్యాలీ నిర్వహించామంటే ప్రజలకి అవగాహన కోసమని. ప్రజలు పోలీసు ఉంటే దాంట్లో 39% ప్రమాదాలు హెల్మెట్ లేని వాళ్ళు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 39% మరణాలు హెల్మెట్ లేని వాళ్ళు జరుగుతూ ఉన్నాం. అదేవిధంగా రేపటి నుంచి హైవే మీద ఎవరైనా సరే ద్విచక్ర వాహనదారులు ప్రయాణించాలంటే కంపల్సరీగా నేషనల్ హైవే మీద 67 మీద ప్రయాణించాలంటే హెల్మెట్ ధరిస్తేనే మీ యొక్క వ్యక్తిగత భద్రత, రెండు మీ యొక్క కుటుంబం యొక్క సంక్షేమం గురించి హెల్మెట్ ధరించమని చెప్పడం జరుగుతూ ఉంది.